రోమపత్రిక 10వ అధ్యాయం 1వ వచనం. సహోదరులారా, ఇజ్రాయేలీలు రక్షణ పొందవలెనని నా హృదయాభిలాషయు వారి విషయమై నేను దేవునికి చేయు ప్రార్థనయునై ఉన్నవి. వారు దేవుని యందు ఆసక్తి గలవారని వారిని గూర్చి సాక్ష్యమిచ్చుచున్నాను. అయినను వారి ఆసక్తి జ్ఞానానుసారమైనది కాదు. స్తోత్రం దేవా సర్వోన్నతుడా, ఈరోజు యొక్క వాక్యపు వెలుగులో నడిపించి బలపరిచి వాక్యపు లోతును మాకు తెలియజేసి దేవా ప్రతి వారు అర్థం చేసుకునే మనసునిచ్చి మరి నూరంతల పంట అనుభవించడానికి నువ్వు సహాయం చేసినందుకు వందనాలు చెల్లిస్తూ నజరేయుడైన యేసుక్రీస్తు నామములో ప్రార్థించి నమ్మి పొందుకున్నాం తండ్రి, ఆమేన్. చాలా అద్భుతమైనటువంటి సమయానికి మనం వచ్చి ఉన్నాం. ఆదియందు వాక్యముడిన వాక్యమే దేవుడిని, ఆ వాక్యమే శరీరధారిగా కృపా సత్య సంపూర్ణంగా మనతో మాట్లాడుతున్నాడు. ఈ వాక్యం వినాలని చెప్పి అనేక మంది ఆసక్తితోటి వేచి ఉంటా ఉన్నారు. దేవుని వాక్యం పట్ల శ్రద్ధ కలిగి ఉన్నారు. చాలా సంతోషం. నా ప్రియమైనటువంటి సహోదరి స్నేహితులరా, ఇక్కడ మీరు గమనించవలసినటువంటి విషయం ఏంటంటే, వాక్యం అర్థమవునా పాటించరు కొంతమంది. ఇక్కడ చూద్దాం మనం. సహోదరుల ఇజ్రాయేలీల రక్షణ పొందవాలని నా హృదయాభిలాష. ఇజ్రాయేలీలు అంటే ఎవరు? దేవుని ప్రజలు. దేవుని ప్రజలు రక్షణ పొందడం ఏంటి? చూడండి, దేవుని ప్రజలు రక్షణ పొందడం ఏంటి? సముద్రం నీరు ఉప్పుగా ఉండాలని నేను కోరుకుంటానంటే సముద్రం నీరు అంటే ఉప్పుగా ఉంటుంది. మళ్ళీ దానికోసం ప్రయాసపడాలి ఉప్పుగా ఉండాలని లేదు. కానీ ఇజ్రాయేల్ ప్రజలే కానీ రక్షణ లేనటువంటి వారుగా ఉన్నారు. వారి విషయమే సాక్ష్యం ఇచ్చుచున్నాను నేను. ఆయనను వారి ఆసక్తి జ్ఞానానుసారమైనది కాదంటుండే. ప్రార్థన చేయవలసి వచ్చిందంట పరిస్థితి. ఎందుకంటే వారు దేవుని యందు ఆసక్తి గలవారిని వారిని గురించి సాక్ష్యం ఇచ్చుచున్నాను. ఆయనను వారి ఆసక్తి జ్ఞానానుసారమైనది కాదు. దేవుని యందు ఆసక్తి ఉంది చాలామందికి. ఏంటి? ముసుగేసుకోకపోతే దేవుడు, దేవుడి చంద్రులు అలాగ ఉండకూడదు, ఇట్లా ఉన్నది ఆసక్తి, కానీ జ్ఞానానుసారమైనటువంటి ఆసక్తి లేదు. ఈరోజు చాలామంది కూడా గమనించినట్లయితే ఆసక్తి విషయంలో మాంద్యులు కావద్దండి, ఆసక్తి అన్ని విషయాల్లో. ఎట్లాగంటే ఉపవాసం అంటే ఇంక ప్రాణం పోతున్న ఉపవాసమే. కాబట్టి సిచ్యువేషన్ బట్టి మనం దాన్ని ఏం చేయాలంటే, మోసే గారు 40 రోజులు నీళ్ళు తాగకుండా ఉన్నాడు, నేను కూడా ఉంటానంటే 3 రోజులకి పోతారు మనం. 72 గంటల వరకు ఓకే. తర్వాత ఖచ్చితంగా దేవుడు నేను పిలిచినప్పుడు, దేవుడు నేను నడిపించినప్పుడు నడిచేటువంటి నడక, చేసేటువంటి ప్రయత్నము, చేసేటువంటి కార్యము అద్భుతంగా ఉంటుంది. అది నీకు నువ్వు చేసినట్లయితే విఫలమైపోతుంటుంటుంది. కాబట్టి ఇది దేవుని చిత్తమా కాదా, దేవుడా కాదా, ఇక్కడ మనం చెక్ చేసుకోకుండా ముందుకెళ్ళిపోయాక ప్రభువా నీ చిత్తం ఏంటంటే, చాలామంది సక్సెస్ని చూసి చాలా వాళ్ళు ఏం చేసినా సక్సెస్ అయిపోతుందండి. ఏం చేసినా సక్సెస్ అవ్వట్లేదు. అక్కడ దేవుడు పిలిచాడు కాబట్టి అది ఏదైనా సక్సెస్. ఎందుకంటే ఒక పనిని అప్పగించేవాడు ఆయనే, దానిని చేయుటకు సామర్థ్యం ఇచ్చేవాడు ఆయనే. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగును గాక. చాలామంది అనమాట, అన్న ఇన్నాళ్ళు ఎక్కడున్నారు మీరు? ఎక్కడుంటాం? తగిన సమయంలో ఆయన మమ్మల్ని హెచ్చించే రీతిగా ఆయన బలిష్టమని చేతి కింద దీన మనసుకులై ఉండాం, చేతి కింద ఉన్నాం. హల్లెలూయా, ఎక్కడనే దేవుని చేతి కింద ఉన్నాం. థ్యాంక్ యూ జీసస్. తగిన సమయం అందు ఆయన మనల్ని హెచ్చించేటువంటి రీతిగా ఆయన బలిష్టమైన చేతి కింద దీన మనసుకులై ఉండాలంట. హల్లెలూయా. కాబట్టి ఈ రోజున అందరూ కూడా హెచ్చించబడాలి, హెచ్చించబడిపోవాలి. కానీ దీన మనసు కలిగి ఉండటం, ఓర్పు, సహనం చాలా ఇంపార్టెంట్ అండి. పునాదులు అవి. పునాదులు లేక పట్టణాలు పాడైపోగా నీతిమంతులు ఏం చేయగలుగుతారని ఉంటుంది అక్కడ. అంతే కదా. నీ పునాదే సరిగ్గా లేదు, షార్ట్ టెంపర్ అంట. ఏంటంటే అదే షార్ట్ టెంపర్. చాలా జాగ్రత్తగా గమనించి, సహనం లేనిది ఏమీ సాధించలేం. ఈవెన్ విశ్వాసం ఉన్నా కూడా ఫెయిత్ వితౌట్ పేషెన్స్ ఇట్స్ ఫేక్. అంటే సహనం లేనటువంటి విశ్వాసము వృధా, పనికిరాదు. నీకు బలమైన విశ్వాసం ఉంది కానీ సహనం లేదు, ప్రేమ లేదు. అంతే కదా. కొండలను పెక్కలించే విశ్వాసం గలవాడైనను ప్రేమ లేని వాడైతే వ్యర్థుడని ఉంది. కాబట్టి ఈ రోజున ప్రేమ లేకపోవటం వల్ల, అంటే ప్రేమ అంటే ఏంటి? ప్రేమ ఉండే లక్షణాలు ఏంటి? ప్రేమ దీర్ఘకాలం సహించును. చూసారా? ప్రేమ మత్సరపడదు, ప్రేమ కోప్పడదు. ప్రేమ అంటే నీకు ప్రేమ ఉన్నదంటే సహనం ఉంటుంది. ఇంటర్లింక్ ఇవన్నీ కూడా.
కాబట్టి పేషెన్స్, సహనం లేకుండా అసలు ఏ పని చేయలేరు, అసలు ఏది సాధించలేము మన జీవితంలో, ఏ అద్భుతాన్ని పొందుకోలేము మనం. ఫర్ ఎగ్జాంపుల్ 12 సంవత్సరాల రక్తస్రావం శ్రీ పరిగెట్టుకు లేసి బ్రవరు వస్త్రాన్ని ముట్టేసుకుంటే వస్తూ వచ్చేసిందా? పరిగెట్టుకు వెళ్ళి ముట్టుకొని ఇవ్వలేదు ఎవరన్నా. ఎందుకు ముట్టుకొనేస్తారు? జనసమూహం, జనసమూహం చుట్టూ యేసుప్రభు చుట్టూ ఉంటే ఎలాగెళ్తుంది ఆవిడ? 12 సంవత్సరాల తరబట్టి రక్తస్రావం జరుగుతున్నటువంటి స్త్రీకి ఎంత బ్లడ్ పోయింది, ఎంత బలహీనమైపోయింది, ఎంత శక్తిహీనంగా ఉంటుంది ఆమె. అటువంటి ఆమె అంత జనంలో ఎలాగెళ్ళగలుగుతుంది? పైగా నడుచుకుంటూ వెళ్తుందా? లేదు, కింద నుంచి వెళ్ళి 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 గమనించాలి. ఆమె ముట్టుకున్నది ఇక్కడ కాదు, ఇక్కడ కాదు, ఇక్కడ కాదు. ఆ యొక్క వస్త్రము చెంగంటే మనకి చున్నికి చివర పూసలు కట్టి వేలాడుతుంది చూడండి, దారాలు చివర్లో, అవి ముట్టుకున్నది యేసుప్రభు వారి యొక్క ఆ దారపు లేసి లాంటివి. అంటే అవి ఎక్కడొస్తాయి? ఇక్కడ ఉంటాయా, ఇక్కడ ఉంటాయా, ఇక్కడ ఉంటాయా? మీరు ఆడవాళ్ళు అటు ఇటు చున్ని వేసుకుంటే ఎక్కడికి వెళ్ళిపోద్ది? ఆల్మోస్ట్ శీలమండలం వరకు వెళ్ళిపోతుంది, కింద వరకు. అంటే అంత కింద ఉన్నటువంటి ఆ చెంగును ముట్టుకోగలిగిందంటే ఆవిడ ఎలాగెళ్ళింది? ఇలా నిటారుగా నడుచుకుంటూ వెళ్ళిందంటారా? ఆల్మోస్ట్ పాకుతానో దేకుతానో వాళ్ళ మధ్య నుంచి వెళ్ళిందంటే ఎంతమంది తొక్కుంటారో ఆలోచించండి. ఎంతమంది తన్నుంటారో, ఎంతమంది కాళ్ళు తగులుంటాయి, ఎంత బురద అంటుకొని ఉంటుంది, ఎంత బాధ అనుభవించి ఉంటుంది. స్వస్థత ఈజీగా వచ్చేసిందా? ముట్టేసింది, స్వస్థత అయిపోయింది. వస్త్రపు చెంగు ముట్టినంతలోనే స్వస్థత. అదే ఫ్లాష్ మనకు అది ఒకటి కనిపిస్తుంది, దానికి ముందు వెనకాల ఏముండదు. ఎంత సహనం వహించి ఉంటుంది ఆమె. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగును గాక. చూసారా, సంపాదించడం కష్టమండి, సర్వనాశనం చేయడం చాలా ఈజీ. 40 రోజులు ఉపవాసం ఉండి నీళ్లు తాగకుండా కూడా ఉపవాసం ఉండి మోసే గారు 2 పలకలు సంపాదించాడు దేవుడి దగ్గర నుంచి. దేవుడే చేతితో రాసిచ్చినట్టు పలకలు నెట్టుకుని వచ్చాడు. అంత కష్టపడ్డా ఆయన ఏం చేశాడు? ఎవరి మీద కోపంతో జ్ఞానం వేసి కొట్టాడు, సర్వనాశనం చేసేసాడు. దేనివల్ల? సహనం. సహించలేకపోయాడు. ఇంత నేను అక్కడ ఉంటే వీళ్ళు ఇంతలా చేస్తారా అని చెప్పి సహనం లేకపోతే జాతకాలను పక్కన పెట్టి, ఆ పలకలను పక్కన పెట్టి, అసలు మీరు చేసింది ఏంటని చెప్పి వీళ్ళతో మాట్లాడి ఏదో చేస్తే అది వేరే ఉండేది. ఇంకో 40 రోజులు మళ్ళీ ఉపవాసం చేయవలసిన అవసరం ఉండేది కాదేమో కదా. దేవుడిచ్చిన పలకలు పాడైపోతే ఇంక మళ్ళీ రెండు అవసరం ఏముంటుంది మనకి? ఇప్పుడు మన చేతిలో ఉన్న ఫోన్ పాడవలేదు, అదే వాడుకుంటాం మనం. ఆ ఫోన్ పాడైపోతేనే కదా మళ్ళీ కొత్త ఫోన్ కొనాలి. ఇప్పుడు నా దగ్గర ఉన్నటువంటి ఫోన్ చాలా స్లో అయిపోయింది, పనిచేయట్లేదు. మళ్ళీ ఏం చేస్తాను? వెంటనే ఇంకో ఫోన్లోకి నా సిమ్ వేసాను. ఇప్పుడు మొత్తం అంతా చాట్ క్లియర్ అన్నీ క్లియర్ అయిపోయి ఏదేమీ తెలియట్లేదు, పాతది నెంబర్లు అన్నీ పోయినాయి. గమనించాలి. ఇక్కడ నేను ఎందుకు చెప్తానంటే విషయం, ఉన్నదే పాడైపోతేనే కదా కొత్తది మనం తెచ్చుకునేది. అలాగే ఇక్కడ మోసే గారు మళ్ళీ పలకల అవసరం ఎందుకు వచ్చింది? పాడైపోయి. ఎందుకు పాడైపోయి? ఆయన కాల్ జారిపడ్డా? లేదు. ఆయన పాపం చేశాడా? లేదు. ఆయన తప్పు చేశాడా? లేదు. ఎందుకనంట? ఎవరో ఏదో చేస్తున్నారని చెప్పేసి వాళ్ళ మీద కోపంతో, తెలుగులో సమతం అత్త మీద కోపంతో ఉత్త మీద చూపించామని ఇది అంటుంటారు కదా. అలాగే వాళ్ళు చేసినటువంటి వీళ్ళ కోసమా ఈ ఆజ్ఞలు తెచ్చింది నేను, వీళ్ళ కోసమా ఇది చేసింది అని చెప్పేసి కోపంతో ఆయన పలకలను పగలగొట్టాడు. అంటే నేను మోసే గారిని తప్పు పడతలేదు ఇక్కడ. మోసే గారు ఏంటంటే దేవుని ఇల్లంతట్లో కూడా నమ్మకమైనవాడు అంట. మోసే సాత్వికుడు అంట, దేవుడిచ్చినటువంటి సాక్ష్యాలు. అంటే కొంచెం మన ఓపిక బట్టి సహించినట్లయితే ఇవి నెలలేసి కొట్టే ముందు, అయ్యో ఇవి 40 రోజులు కష్టపడ్డాను, ఇది దేవుడి చేతితో రాసినటువంటి పలకలు విలువైనటువంటివి కాబట్టి అని చెప్పి కొంచెం ఓపిక పట్టుకుని సహించుకుని వీటిని జాగ్రత్తగా పక్కన పెట్టి, చూడండి గొడవలు వచ్చినప్పుడు ఏం చేస్తారు? చిన్నపిల్లలు భుజాన్ని ఉంటారు, సంకనేసుకుని ఉంటుంది ఆవిడ, అంతే. ఏం చేస్తుంది? కోపంతో వాడిని తీసి పక్కన పెట్టి అప్పుడు యుద్ధానికి వెళ్తుంది కదా. ఎందుకంటే వాడితో యుద్ధం వెళ్తే ఈవిడ సరిగ్గా చేయలేదు. నేను చూస్తుంటాను ఊర్లో ఇలాంటివన్నీ. అప్పుడు వెళ్తారు. మోసే దగ్గర కూడా అదే ఆ పని చేస్తుంటే బాగుండేదేమో. అంటే ఈ రోజున మీరు సహనం లేకపోవడం వల్ల సర్వస్వం కోల్పోతున్నారు, సర్వనాశనం అయిపోతూ ఉంది. ఎన్నో ఆశీర్వాదాలు కోల్పోయినటువంటి వారుగా చాలామంది ఉన్నారు. చాలామంది ఫోన్ చేస్తే, ఎన్నిసార్లు బ్రదర్ ఎంతకాలం ప్రార్థన చేస్తే ఏం జరగలేదు, మాకు ఎంతకాలం ప్రార్థన చేసాం అంటే వీళ్ళకి ఏం లేదు, సహనం లేదు. ఎంతకాలం ప్రార్థన చేస్తారంటండి? కొంతకాలమే, కానీ వాళ్ళ దృష్టిలో ఎంతో కాలం. నేనంటాను, ఎంతకాలం ప్రార్థన చేయాలంటే జవాబు పొందుకునేంత వరకు, సమాధానం పొందుకునేంత వరకు, నీ సమస్య పరిష్కరించబడేంత వరకు. డాక్టర్ దగ్గరికి వెళ్ళావు, ఏందమ్మా నీకు? సార్ ఫీవర్గా వస్తుంది సార్, బాడీ అంతా షేక్ అవుతుంది సార్.
ఒళ్ళంతా నొప్పులుగా ఉన్నాయి సార్. ఓకే, ఈ మెడిసిన్ ఇస్తాను, పొద్దుట మధ్యాహ్నం సాయంత్రం రాయి. 4 రోజులు రాశారు, 4 రోజులకి వచ్చాను. సార్ కొంచెం పర్వాలేదు సార్, కానీ ఇంకా కొంచెం ఆ ఫీవరిస్ట్ కానీ అట్లా ఉన్నదంటే, సరే మెడిసిన్ మారుస్తున్నాను, ఇది రాయి, ఇది వాడు. ఓకే, నెక్స్ట్ టైం వచ్చావు. సార్ ఫీవర్ అయితే లేదు కానీ సార్ కొంచెం బాడీ పెయిన్స్ ఉన్నాయి సార్. సరే అమ్మా, అయితే ఈ బాడీ పెయిన్స్కి రాస్తున్నాను. మరి అక్కడ ఎక్కడ కూడా ఎందుకని మాట్లాడతలేదు? ఎన్నిసార్లు రాస్తావు మెడిసిన్ నువ్వు? అసలు ఏమి డాక్టర్ నువ్వు? మార్చి మార్చి రాస్తావేంటి? ఎంతకాలం వాడాలి? ఎవడో ప్రశ్నించరే, ఎవరు కూడా అడగరే. అక్కడ డబ్బులు ఇస్తావు, ట్రీట్మెంట్ చేసినందుకు డబ్బులు, మెడిసిన్కి డబ్బులు అన్నీ ఇచ్చి నీ జుట్టు ఆయన చేతిలో పెట్టి, నీ జీవితాన్ని ఆయన చేతిలో పెట్టి ఆయన చెప్పినట్టే చేస్తూ ఉంటుంటే డబ్బులు కూడా ఇస్తావు. కానీ ఇక్కడ దేవుడు నీవు బాగు కొరకు నీకు డబ్బులు ఇస్తూ, నీకు ఆరోగ్యం ఇస్తూ, నీకు సంపదనిస్తూ, నీకు నచ్చినట్టుగా నీకు మేలుకరంగా జీవించాలంటే తిరుగుబాటు చేస్తూ ఉన్నారు. వింటున్నారా నా ప్రియమైనటువంటి సహోదరి స్నేహితులారా? కాబట్టి దేవుడు ఏది చేసినా కూడా మన మేలు కొరకే చేస్తూ ఉన్నాడు. ఈ సత్యం తెలియకపోవడం వలన ఈ రోజున అనేక మంది అనేక విషయాల్లో తప్పిపోతూ ఉన్నారు. సహోదరులారా, ఇజ్రాయేల్ రక్షణ పొందాలి. ఎంత భయంకరంగా ఉందండి. హల్లెలూయా. వారు దేవుని యందు ఆసక్తి గలవారని చెప్పి వారిని గురించి సాక్ష్యం ఇచ్చుచున్నాను. అయితే వారి ఆసక్తి వాక్యానుసారమైనటువంటిది, జ్ఞానానుసారమైనటువంటి కాదు. ఏలైనగా వారు దేవుని నీతి నెరుగక తమ స్వనీతిని స్థాపింప బూనుకొనుచు దేవుని నీతికి లోబడలేదు. దేవుని నీతిని పక్కన పెట్టేసేసి వాళ్ళ స్వనీతి, సొంత నీతిని చేయబూనుకొనుచు ఏం చేస్తున్నారంటండి? దేవుని నీతికి లోబడతలేదు. దేవునికి లోబడని జ్ఞానం ఉంటే ఎంత, పోతే ఎంత. అసలు దేవునికి లోబడని, దేవునికి దేవునికి ఇష్టం లేని జీవితం జీవిస్తే ఎంత, జీవించకపోతే ఎంత. కాబట్టి దేవుని పట్ల నీ యొక్క అవగాహన అనేటువంటిది ఎట్లా ఉన్నది? దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఫస్ట్ ప్రయారిటీ దేవుడు, నెక్స్ట్ ప్రయారిటీ ఫ్యామిలీ, తర్వాత పరిచర్య. అంతేగాని ఫ్యామిలీ ఎంత పక్కన పెట్టి నేను పరిచర్య చేసుకుంటాను, ఇంట్లోకి రైస్ కూడా తేకుండా బయట పరిచర్య చేస్తే ఉపయోగం లేదు, మేలు కాదు. దేవుడిని ప్రేమించు, ఎంత ప్రేమిస్తావో మనస్ఫూర్తిగా ప్రేమించేసుకో. నీ ఫ్యామిలీని మాత్రం మంచిగా చూసుకో. అంతేగాని నీ దగ్గర ఉన్న డబ్బులు ఎవరికి అప్పిచ్చేసి, వీళ్ళని పొద్దెట్టేసి, వీళ్ళు చదువు లేకుండా చేసేసి, ఈరోజు అదే నడిచే సమాజం అంతా హెల్పింగ్ నేచర్ అంట. నిలుచున్నానని తలుచుకున్నవాడు తను సరిగ్గా నిల్చున్నాడు అనేది చూసుకోవాలంట. నువ్వు నించో ముందు, నువ్వు నిలబడు, సాయం చేద్దు కానీ ఎదట వాళ్ళకి. మరి మదర్ తెరిచి గారు ఏమన్నారండి? ప్రార్థన చేసే పెదవుల కన్నా సహాయం చేసే చేతుల మీద అన్నారు కాబట్టి చెయ్యాలి కదండి సహాయం. చేతులతో సహాయం చేయి, జేబుల నుంచి కాదు. చాలా ఉన్నాయి సహాయం, చేతులతో సహాయం. చేతులు ఎత్తి ప్రార్థన చేయి, అది పెద్ద సహాయం. చెయ్యి. కాబట్టి ఈ రోజున యూట్యూబ్ ఎక్కడెక్కడ చూసినా కూడా, ఫేస్బుక్లు అన్నట్లు ఎంత ఈజీగా విమర్శించేస్తారో. కానీ వాళ్ళ రూట్ చూడరు ఎప్పుడు కూడా. ఇప్పుడు మా ఇంటి దగ్గర ఒకసారి ఒక మామిడి చెట్టు చూశాను నేను. అది ఎంతో బురదలో ఉంటుంది, కానీ అది ఆకాశంలోకి ఎదిగిపోయింది. దాని యొక్క పళ్ళు మాత్రం చాలా స్వీట్గా ఉంటాయి. అందరూ చూసి ఓ మంచి పళ్ళు కాస్తుంది. కానీ దాని వేర్లు ఎంత బురదలో ఉన్నాయి, ఎంత లోతులో ఉన్నాయి, అలాగే ఈ రోజున దేవుడు వాడుకుంటున్నాడు, లేకపోతే దేవుడు హెచ్చించాడు, దేవుడు వాళ్ళని ద్వారాలు తెరిచారు అంటే ఆ తెరవబడిన ద్వారాలే చూస్తారు తప్ప, ఆ ద్వారం తెరవబడటానికి వాళ్ళు ఎంత ప్రయాసపడ్డారు, ఎన్ని పరిస్థితులు గుండా వెళ్ళారు, ఎటువంటి సిచ్యువేషన్ వచ్చినా దేవుడిని పట్టుకోకుండా ఎలా ఉన్నారు, ఇది మనకు అనవసరం. ప్రజెంట్ వాళ్ళ స్థితి చూస్తాం. కాబట్టి ఈరోజు నా ప్రియమైనటువంటి సహోదరి స్నేహితులారా, మీ అందరికీ నేను ఒక ప్రాముఖ్యమైన విషయాన్ని తెలియజేస్తూ ఉన్నాను. ఇక్కడే చూడండి, దేవుని యందు ఆసక్తి గలవారిని వారిని గురించి సాక్ష్యం ఇచ్చి, అయిన వారి ఆసక్తి జ్ఞానానుసారమైన కాదు, ఎలాగ వారు దేవుని నీతి నెరుగక తమ స్వనీతిని స్థాపింప బూనుకొని దేవుని నీతికి లోబడతలేదు. దేవుని నీతిని ఎరగట్లేదు, అసలే స్వనీతిని
ఇట్లాగా అట్లాగా, ఇది కరెక్టు, ఇది ఇలాగా అంటే వాళ్ళ యొక్క సిస్టాన్ని ఇంప్లిమెంట్ చేస్తున్నారు తప్ప అసలు దేవుని యొక్క ఉద్దేశం ఏంటి, దేవుని చిత్తం ఏంటి, దేవునికి ఇష్టం ఏంటి, ఎలా ఉండాలో దేవుని చిత్తానుసారంగా ఇది పక్కన పెట్టేశారంట, మర్చిపోయారంట. దేవుని నీతికి లోబడలేదు. విశ్వసించు ప్రతివానికి నీతి కలుగుటకై క్రీస్తు ధర్మశాస్త్రమునకు సమాప్తమై ఉన్నాడు. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగును గాక. విశ్వసించు ప్రతివానికి నీతి కలుగుటకై క్రీస్తు ధర్మశాస్త్రమునకు సమాప్తి అయి ఉన్నాడు. విశ్వసిస్తే చాలు నీతి వస్తుంది అంటే విశ్వాసం లేకుండా వాళ్ళు ఏం చేస్తున్నారంటే విశ్వసించట్లేదు. ఇది ఇలాగ, ఇది ఫార్ములా, ఇది ఇది అని సొంత జ్ఞానాన్ని ఉపయోగించి చేసుకుంటూ వెళ్ళిపోతున్నారు వాళ్ళు. హల్లెలూయా. ధర్మశాస్త్ర మూలముగా నీతిని నెరవేర్చేవాడు దాని వలననే జీవించినని మోసే వ్రాయిచున్నాడు. అయితే విశ్వాస మూలమగు నీతి ఇలాగూ చెప్పుచున్నది, ఎవడ పరలోకంలోనికి ఎక్కిపోవును అనగా క్రీస్తును క్రిందకి తెచ్చుటకు, లేక ఎవడు అగాధంలోనికి దిగిపోను అనగా క్రీస్తును మృతిలో నుంచి పైకి తెచ్చుటకు అని నీవు నీ హృదయంలో అనుకొనవద్దు. అదేమని చెప్పుచున్నది, వాక్యము నీ యొద్దను నీ నోటను నీ నోటితో ఒప్పుకొని. హల్లెలూయా. ఏంటంటే వాక్యము నీ యొద్దను నీ నోటను నీ హృదయంలో హృదయంలోనూ ఉన్నది. అది మేము ప్రకటించి విశ్వాస వాక్యమే. అదేమనగా యేసు ప్రభువని నీ నోటితో ఒప్పుకొని దేవుడు మృతిలో నుంచి ఆయనను లేపినని నీ హృదయమందు విశ్వసించినడవా నీవు రక్షించబడదు. వినాలి, ఏం చేయాలంటే నోటితో ఒప్పుకొని, ఇదే ఒప్పుకోలు. ప్రతిరోజు ఐఎమ్ రిచ్, ఐఎమ్ లెస్, ఐఎమ్ మోర్ దాన్ కాంకరర్. ఎందుకని ఒప్పింపజేస్తూ ఉన్నాం. నోటితో ఒప్పుకోవాలి, నోటితో పలకాలి. జీవ మరణాల నాలుగు వశం. నువ్వు నోటితో జీవాన్ని ప్రకటిస్తున్నావు, మరణాన్ని ప్రకటిస్తున్నావు, సమస్యను ప్రకటిస్తున్నావు, పరిష్కారాన్ని ప్రకటిస్తున్నావు. ఒప్పుకోవాలి. ఏది ఒప్పుకుంటున్నావు? నేను పనికి రానుండి, అంతే. నువ్వు పనికిరావు. నా జీవితం అంతా అప్పులే ఉంటాయి. నేను జీవితంలో ఏమి సాధించలేకపోతున్నాను. ఏమి సాధించవు, ఎందుకంటే ఒప్పుకుంటున్నావు నువ్వు. మళ్ళీ చెప్తాను చూడండి. ఏంటంటే యేసు ప్రభువుని నీ నోటితో ఒప్పుకోమంటే యేసు ప్రభువుని ఒప్పుకోవటం మానేసేసి నేను పనికి మాలోని, నేను పెంటని, నేను చెత్తని, నేను పురుగుని, నేను పీనుగుని వచ్చు కదా మీకు. అన్నీ బాగా తగ్గింపు అనుకుంటారు. అది తగ్గింపు కాదు, ఒప్పుకోలు. అమ్మ వింటున్నారా? ఏదైతే నువ్వు పరుగుతున్నావో అది నీ నోటితో ఒప్పుకుంటున్నావు. కాబట్టి నువ్వు ఏదైతే ఒప్పుకుంటున్నావో దాన్ని అనుభవించేస్తావు. చూడండి ఇక్కడ ఏమనుంది, ఒప్పుకొని దేవుని మృతులోంచి లేపినని నీ హృదయం విశ్వసించినడలా నీవు రక్షించబడతావు. అంటే నువ్వు దాని ఫలాన్ని అనుభవిస్తావు. ఒప్పుకుంటే చాలు దాని ఫలాన్ని అనుభవిస్తావు. ఒప్పుకుంటే రక్షించబడతావు. యేసు ప్రభువుని ఒప్పుకుంటే, యేసు ప్రభు అంటే యేసు అంటే రక్షకుడు. ఆ రక్షకుడు అని నీ నోటితో ఒప్పుకుంటే నువ్వు రక్షించబడతావు. థ్యాంక్ యూ జీసస్. మరి ఇంతకు మించినటువంటి అద్భుతమైన వాక్యాలు ఎక్కడుంటాయి ప్రియులరా? ఇంత సత్యం బైబిల్లో ఉంటే ఒక క్రైస్తవుడిగా నువ్వు, దేవుని నమ్మినటువంటి వ్యక్తిగా నువ్వు, ఒకవేళ దేవుని యందు ఆసక్తి నువ్వు వచ్చినట్లయితే, ఈ రోజున ఈ వాక్యం వినటానికి నువ్వు ఆసక్తిని కనపరిచినట్లయితే ఏం ఒప్పుకుంటున్నావు నువ్వు అసలేని? చాలామంది చెప్తారు, నాకు చాలా అప్పు ఉన్నదండి, మేము చాలా బంధకాల్లో ఉన్నామండి. ఒప్పుకోలండి ఇదంతాను. అమ్మా ఒప్పుకుంటున్నావు. నాకు అప్పు ఉంది, నువ్వు ఒప్పేసుకున్నావు. నాకు సమస్య ఉంది, నువ్వు ఒప్పేసుకున్నావు. నేను బంధకాల్లో ఉన్నాను, ఒప్పేసుకున్నావు. నేను చాలా క్రిటికల్ పొజిషన్లో ఉన్నానండి, ఒప్పేసుకున్నాను. నువ్వేది ఒప్పుకుంటావు అదేం చేస్తావంట? అనుభవిస్తావు. కానీ ఇక్కడ ఏం చెప్తున్నాడు? యేసు క్రీస్తు ప్రభువుని నోటితో ఒప్పుకుంటే రక్షించబడతావు. యేసు అంటే రక్షకుడు ఆయనే నా రక్షకుడు అని ఒప్పుకుంటే నువ్వు రక్షించబడతావు. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగును గాక. కాబట్టి నాకు పని లేదు ఒప్పుకున్నావు నువ్వు. పని లేదు నీకు, పని ఉండదు నీకు. ఉద్యోగం లేదు, ఉద్యోగం రావట్లేదు. కాబట్టి దీన్ని బట్టి మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ఏది కావాలో అదే పలకండే. కొన్ని ఎగ్జామ్స్లో మైనస్ మార్కులు ఉంటాయి. తెలిస్తే తప్పు, తెలిస్తే కరెక్ట్ ఆన్సర్ రాయి, లేదనుకో, డౌట్ ఉంది అనుకో, మానేసాయి. ఎందుకంటే వచ్చిన మార్కులు ఇది మైనస్ చేస్తామట అన్నటువంటిది. నువ్వు పెట్టింది తప్పు అనుకోండి, నీకు ఒక మైనస్ మార్క్ కట్టుకెళ్ళి వచ్చిన దాంట్లో తీసేస్తాను. కానీ నీకు కాన్ఫిడెంట్గా వచ్చినటువంటి వాడిని ఏం చేయాలంటే, ఎస్ ఇది నాకు తెలుసు అని ఏదైతే వచ్చిందో అదే రాసావు అనుకో, ఆ మార్కులు నిలబడతాయి. వచ్చినవన్నీ బాగానే రాసావు, కానీ రానటువంటిలో కొన్ని అనుమానం ఉంటే పెట్టేశావు. రైట్ అయితే పర్లేదు, రాంగ్ అయింది అనుకోండి,
నీకు 10 మార్కులు వచ్చాయి, దీనికేమో హాఫ్ మార్కు మైనస్ ఎంత ఉంటుంది? 10 మార్కులు 2 తప్పులే అనుకోండి, 2 మైనస్ మార్కులు పోతాయి అక్కడ. అంటే నేను గమనించదగినటువంటి విషయం ఏంటంటే ప్రియులారా, ఈ రోజున నీకు ఏది కావాలో అది పలుకు. నువ్వు ఎక్కడున్నావు అక్కడ పలకొద్దు. నీ జీవితం ఏం చేస్తున్నావు అది పలకొద్దు. నీకెంత అప్పు ఉందో, నీకెంత రోగం ఉందో, నీ భర్త నేను ఎంత టార్చర్ పెడుతున్నాడో, నీ జీవితం ఎంత గందరగోళం ఉందో తెలుసు కదా నీకు. మళ్ళీ ఎందుకు వెల్లడి చేసుకుంటావు? 10 మందికి చెప్పుకుంటావు ఎందుకు నీ జీవితాన్ని? 10 మందిలో వెల్లడి చేసుకుంటావు ఎందుకు నీ జీవితాన్ని? దానివల్ల ఏమవుతుంది? ఒప్పుకుంటావు ఉన్నాను. ఎక్కడ 10 మందిలో ఒప్పుకుంటున్నావు? చెప్పు. ఎప్పుడు చెప్తావు? దాన్ని ఓవర్కమ్ చేశాక, నీ సమస్య నుంచి నువ్వు జయించిన తర్వాత చెప్పు. పలానా సమస్య నుంచి నా దేవుడు విడిపించాడు, నన్ను ఈరోజు గొప్ప చేశాడు, కాబట్టి నేను ఉన్నతమైన వ్యక్తిని, ఇప్పుడు ఐఎమ్ రిచ్. హల్లెలూయా. నేను చెప్తూ ఉంటుంటాను, నా లైఫ్ జర్నీలో చాలా లోయలు ఉంటాయి. దేవుడు అన్నింటిని పూర్తి చేశాడు. అనేక సమస్యలు అనుభవిస్తూ వచ్చాను, కానీ అక్కడ లేను నేను. కాబట్టి ఇప్పుడు చెప్తాను వాటి గురించి. నేను అప్పుల్లో ఉన్నాను నేను అప్పట్లో, కానీ ఇప్పుడు కాదు. నాకు రూపాయి అప్పు లేదు ఇప్పుడు. గత 15 సంవత్సరాల్లో రూపాయి అప్పు చేయకుండా బ్రతికాను నేను. హల్లెలూయా. 15 సంవత్సరాల్లో పైసా కట్నం తీసుకోకుండా, పక్కవాడి మీద ఆధారపడకుండా, పక్కవాడి సహాయం తీసుకోకుండా, నా పెళ్ళికి కార్డుతో సహా, నా భార్యకు బట్టలతో సహా నేనే కొనుక్కుంటూ, ఎవరి హెల్ప్ తీసుకోకుండా, మనుషుల సహాయం తీసుకున్నా కానీ డబ్బు సహాయం ఎవరి దగ్గర తీసుకోకుండా నడిపించగలిగాడు దేవుడు. హల్లెలూయా. ఒకటి ప్రియులారా, నువ్వు అప్పు చేయాలి చేయకూడదని నీ మైండ్ సెట్ని బట్టి ఉంటుంది అంతే. మీరు నమ్ముతారు లేదు, 2017 సంవత్సరంలో 70,000 ఉన్నాయి నా చేతిలో. పెళ్లి చేసేసుకున్నాను నేను. దేవునికి స్తోత్రం కలుగును గాక. నువ్వు 70 లక్షలు ఖర్చు పెట్టావా, 70 కోట్లు ఖర్చు పెట్టావా అనేది ఎవడో చూడడం. ఆ రోజు వస్తారు, భోజనం చేస్తారు. అట్టాకులో పెట్టావా, వెండి ప్లేట్లో పెట్టావా, ఏది పెట్టినా కడుపులోకి వెళ్తుంది. ఒకరోజు 2 రోజులు చెప్పుకుంటారు ఏదైనా అంతే, తర్వాత నువ్వు సఫర్ అవుతావు. ఎవరో ఒక సహోదరు ఫోన్ చేసింది, మమ్మల్ని ఇలా గిరికించేస్తారండి, 50 లక్షలు అప్పు అయిపోయి వాళ్ళ మాట వినేసేసి, తర్వాత మీ పాటలు మీరు పాటలు నన్ను వదిలేరంట. అయిపోయింది. జ్ఞానంగా ఉండాలి ప్రియులారా ఎప్పుడు కూడా. నీ సామర్థ్యం నీకు తెలుసు. ఈ పరిస్థితులు నిన్ను అందరూ వదిలేసినా కూడా నువ్వు ఎలా సర్వైవ్ అవ్వాలి తెలుసుకోవాలా. అందుకనే నేను ఎప్పుడు కూడా ఒక పరిచర్య కానీ ఏదైనా సరే, అసలు ఎవరు లేరు, నేను ఒక్కడనైతే ఎలా చేయగలుగుతాను అనేటువంటి ఉద్దేశంతో ముందుకు వస్తాను. నేను ఒక్కడనే ఇప్పుడు దీన్ని ఎలా చేయగలుగుతాను, ఎలా మేనేజ్ చేయగలుగుతాను. హల్లెలూయా. ఆ ఉద్దేశంతో ముందుకు వస్తాను. ఎస్, నేను చేయగలుగుతాను, ఇది 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 ఇదిలాగ ఎస్. కానీ నిన్ను ఒంటరిగా చేయడు. మీలో ఒంటరి అయిన వాడు 10,000 మంది ఎగుతాడంట. 10,000 మంది సామర్థ్యాన్ని దేవుడు నీకు ఇస్తాడు, 10,000 మనుషులైన దేవుడు నీకు ఇస్తాడు. హల్లెలూయా. ఎందుకంటే ఒక పనిని అప్పగించేవాడు ఆయనే, దాన్ని చేసే సామర్థ్యం ఇచ్చేటువంటి వాడు ఆయనే. దేవునికి స్తోత్రం కలుగును గాక. కాబట్టి విశ్వసించు ప్రతి వానికి నీతి కలుగుటకే క్రీస్తు ధర్మశాస్త్రమునకు సమాప్తి అయ్యి ఉన్నాడంటండి. ధర్మశాస్త్ర మూలమగు నీతిని నెరవేర్చువాడు దాని వలనే జీవించునని మోసే వ్రాయిచున్నాడు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. కాబట్టి ఈ రోజున నువ్వు దేన్ని నమ్ముతున్నావు దాన్ని పొందుకుంటావు, నువ్వు దేన్ని పలుకుతున్నావు దాన్ని అనుభవిస్తావు. మరింత తెలిసి కూడా ఎందుకని మనం అనవసరమైన విషయాలు పాటిస్తూ ఉన్నాం, అనవసరమైన విషయాలు పలుకుతూ ఉన్నాం, అనవసరమైన విషయాల్లో ముందుకెళ్తూ ఉన్నాం. పలికితే కలుగుతుందంట. ఇక్కడ ఏమన్నది? నోటితో ఒప్పుకొని. దేనికి స్తోత్రం కలుగును గాక. ఎంత బాగున్నదండి ఇది. థ్యాంక్ యూ జీసస్. చూద్దాం 9వ వచనం. అది మనకి యేసు ప్రభువు నీ నోటితో ఒప్పుకొని దేవుడు మృతుల నుంచి ఆయన లేపిన నీ హృదయం అందు విశ్వసించిన ఎడల నీవు రక్షించబడతావు. నోటితో ఒప్పుకొని. కాబట్టి వాక్యం చెప్పి వదిలేస్తే మర్చిపోతారని చెప్పి ఇంక ఇది కాదు పని. ఎల్కేజీ యూకేజీ పిల్లల్ని ఏం చేస్తారు? హోంవర్క్ ఇస్తే ఇంటికాడ రాయమంటే రాయిరాళ్ళు. అందుకని ఏం చేస్తారు? స్కూల్లోనే కూర్చోబెట్టి ఆ రోజు హోంవర్క్ అంతా వాళ్ళ చేత చేయించేస్తారు. హల్లెలూయా. నా ఉద్దేశం కూడా అదే. అమ్మ మీరు స్తుతించండి అద్భుతం జరుగుతుంది. నో, రండి కలిసి స్తుతిందాం,
ఖచ్చితంగా చేస్తారు. ఒప్పుకోలు ప్రార్థన ఇలా చేసుకోండి, చేయరు, మర్చిపోతారు, ఇంట్రెస్ట్ ఉండదు. రండి కలిసి ఒప్పుకోలు చేద్దాం. కాబట్టి 3:30 నుంచి 4 వరకు ప్రతిరోజు ఉదయం స్తుతి చెల్లిస్తాం, దేవునికి స్తుతిని చెల్లిస్తూ ఉంటుంటాం. 4 గంటల నుంచి 4:30 వరకు ఒప్పుకోలు ప్రార్థన చేస్తూ ఉంటుంటాం, ఒప్పుకుంటాం. ఒప్పుకోలు అంటే ఏంటి? దేవుని వాక్యం, దేవుడే మాట్లాడాడు, అదే మాటను మనం ఒప్పుకొని చూపలుకుతూ ఉన్నాం. పెళ్లి ప్రమాణాలు ఏం చేస్తారు? ఒప్పుకుంటారు. అక్కడ ఏదైతే చెప్తున్నారో దాన్ని యాక్సెప్ట్ చేస్తారు. యాక్సెప్ట్ చేస్తూ పలుకుతూ ఒప్పుకుంటారు. కాబట్టి ఈరోజు నీదే, నువ్వేది పలుకుతావో అది అనుభవిస్తావు, ఏది నమ్ముతావో అది పొందుకుంటావు. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ఇక్కడ ఏం చేయాలంటే నోటితో ఒప్పుకొని దేవుడు మృతుల్లోంచి ఆయన లేపినని హృదయం మంది విశ్వసించిన యెడల నువ్వు రక్షించబడతావు. నోటితో ఒప్పుకున్నావు, విశ్వసించాలి, ఒప్పుకోవాలి, విశ్వసించాలి. థ్యాంక్ యూ జీసస్, నాకు అది ఇచ్చినందుకు వందనాలు, నేను ఒప్పుకున్నాను, విశ్వసించాలి. మళ్ళీ హల్లెలూయా, నమ్మాలా, అప్పుడు అద్భుతాన్ని చూస్తావు. నువ్వు నమ్మని యెడల దేవుని మహిమను చూస్తావు. మన దేవుడు శక్తివంతుడండి, మన దేవుడు బలవంతుడండి, మన దేవుడికి అసాధ్యమైనది ఏదీ లేదు. నమ్ముట నీ వలనైతే, నమ్మువానికి సమస్తము సాధ్యమే, సాధ్యమే. హల్లెలూయా, థ్యాంక్ యూ జీసస్. సమస్తము సాధ్యమే నమ్ముట నీ వలనైతే. కాబట్టి ఈరోజున ఈ మాటలు వింటున్న నా ప్రియమైనటువంటి సహోదరి స్నేహితులారా, చాలా జాగ్రత్తగా వింటున్నారని నమ్ముచున్నాను నేను. పలికితే కలిగిను, పలికితే కలిగిను, పలికితే కలిగిను. చూస్తారా, లేనిది ఉన్నట్టు పలకడం దేవుని లక్షణం. నా మెసేజ్ టైటిల్స్ అన్నీ ఎట్లానే ఉంటాయి, కానీ బైబిల్లో స్పష్టంగా ఉన్న విషయాలు ఇవన్నీ కూడా. దేవుడు పలికితే కలిగిను, పలికితే కలిగిను. ఏం పలికాడు, ఏమి కలిగింది? అంధకారం ఆవరించి ఉన్నప్పుడు, అంధకారం అలుముకొని ఉన్నప్పుడు వెలుగును ప్రకటించాడైనా, వెలుగు గురించి పలికాడైనా, వెలుగు కమ్మని పలికాడైనా. అంధకారంలో గురించి మాట్లాడలేదు, చీకటి గురించి మాట్లాడలేదు, సమస్య గురించి మాట్లాడలేదు. ఆదికాండం 1, 2, 3 వచనాలు చదివితే ఆ 2, 3 వచనాలు అర్థమైతే అయిపోయిందండి జీవితం అంతా కూడా. కాబట్టి ఈరోజు నా ప్రియమైనటువంటి వారులారా, మిమ్మల్ని అందరూ ఎంకరేజ్ చేస్తాను. ఒప్పుకోవాలి. ఏం ఒప్పుకోవాలి? వాక్యాన్ని ఒప్పుకోవాలి, ఉన్నది ఉన్నట్టు ఒప్పుకోవాలి. యేసయ్యా 1 Peter 2:24 ప్రకారం, నీవు పొందిన దెబ్బల ద్వారా నీవు పొందిన గాయం ద్వారా నాకు స్వస్థత పొంది ఉన్నాను. ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్ ఐఎమ్ బిలీవింగ్, ఐఎమ్ రిసీవింగ్, ఐఎమ్ హీల్డ్ బై హిస్ స్ట్రైప్స్. అలా ఒప్పుకొని పలుకుచు విశ్వసిస్తూ పలుకుతూ ఉండగా ఊహకందని రీతిలో నీది ఏదైతే కావాలనుకుంటున్నా అది ఆటోమేటిక్గా అక్కడికి వస్తుంది. హల్లెలూయా, వింటున్నారా? కాబట్టి ఇక్కడ దేవుని సన్నిధిలో ప్రతిరోజు వాక్యం వింటూ ఉండి ఒక అద్భుతాన్ని కూడా చూడకపోతే, ప్రతిరోజు వాక్యం వింటూ ఉండి వాక్యం లోతుల్లోకి వెళ్తూ ఉండి ఏ ఆశీర్వాదం నువ్వు స్వతంత్రించుకోకపోయినట్లయితే, ఏ అప్పు నుంచి నువ్వు విడుదలకు పొందకపోయినట్లయితే, ఏ నిరుద్యోగ సమస్యకు నువ్వు పరిష్కారం చూడకపోయినట్లయితే, ఏ గొడ్రలతనంలో నుంచి ఏ గర్భం నువ్వు ఫలించకపోతుందో ఆ గర్భంలో ఏ మార్పులు సంభవించకపోయినట్లయితే ఎక్కడ లోపం ఉన్నది అసలేని? ఏదో ఆచారంగా ప్రతిరోజు వాక్యం వింటాం, ప్రతిరోజు దేవుని సన్నిధికి రావడం, ప్రతిరోజు ప్రార్థన చేసుకోవడం, నా పని అయిపోయింది, డ్యూటీలా చేయకండి. డ్యూటీలాగా చేయకండి ప్రియులారా. చాలామంది ఆలోచన విధానం డ్యూటీలా ఉన్నది. లేవాలి, ప్రార్థన చేయాలి, బైబిల్ చదవాలి, అయిపోయింది, అంతే దులిపేస్తారు. పిల్లలు చూడండి, హోంవర్క్ చేయబోతే కొడతారు మాస్టర్లు అని భయం. కాబట్టి వాళ్ళు ఏం చేస్తారు, గబ రాసేసి ఆడుకుంటారు. అర్థం కాదు వాళ్ళకి కొంతకాలం దాకా, చాలా టైం పడుతుంది. కాబట్టి నా ప్రియమైనటువంటి సహోదరి స్నేహితులారా, జీవితంలో ఎటువంటి పరిస్థితులు గుండా వెళ్తూ ఉన్నారు మీరు? ఎటువంటి బంధకాలు గుండా వెళ్తూ ఉన్నారు మీరు? ఆలోచన చేయండి. దేవుడు ఎంతైనా నమ్మదగినవాడు, దేవుడు ఎంతైనా గొప్పవాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన ఎద్దకొచ్చేవాడు, ఆయన ఉన్నాడని, ఫలము దయచేవాడని నమ్మవలను కదా. ఏం దయచేస్తాడు? ఫలము. ఏం ఫలం? నువ్వు ఎందుకు ప్రార్థన చేస్తున్నావు?
దానికి ఫలం. హల్లెలూయా. అది పొందుకోవాలంటే ఏం చేయాలంట? నోటితో ఒప్పుకొని హృదయంలో విశ్వసించి. విశ్వాసం హృదయానికి సంబంధించింది, ఒప్పుకుంటాం నోటికి సంబంధించింది. నువ్వు పలకాలా, పలికెత్తే సరిపోదు, విశ్వాసం ఉంచాలా. అంటే నోరు శరీరానికి సంబంధించినదైతే, హృదయం ఆత్మకు సంబంధించినదైతే, అంటే ఆత్మ శరీరం ఏకీభవించాలా. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. అన్న ఎంతో కాలంగా పలుకుతున్నామన్నా, ఏం పలుకుతున్నావు? 2 4 అన్నట్లుగాను ఏసైనా అప్పు తీర్చే వందనాలు, అప్పు తీర్చే వందనాలు, అప్పు తీర్చే వందనాలు, అప్పు తీర్చే వందనాలు. పాఠం, స్కూల్లో పాఠం. హృదయంలో ఏమీ లేదు, విశ్వాసం లేదు. హృదయం అది విశ్వసించిన ఎడలా, మళ్ళీ చూద్దాం చూడండి. హృదయంలో ఏం చేయాలంటండి? నోటితో ఒప్పుకొనుము, హృదయంలో విశ్వసించు. నోటితో ఒప్పుకున్నా కానీ హృదయంలో విశ్వసించట్లేదు. హృదయం అంత ఆందోళన, భయము, ఏమవుతుందో ఏంటో, ఎలాగ ఈ పరిస్థితి. థ్యాంక్ యూ చేసిన అప్పు తీర్చేసావు, అమ్మో వాళ్ళు వస్తే ఏం సమాధానం చెప్పాలి. థ్యాంక్ యూ చేసి అప్పు తీర్చేసావు, ఏంది ఇది? చూసారా? ఇలాగే చేస్తున్నారు మన వాళ్ళంతా కూడా. అందుకని ₹1 అప్పు తీరట్లేదు. నిన్ను తెలియని వ్యక్తులు నిన్ను ఆశ్రయించారా అంటే ఏమంటారు? బ్రదర్ మీరంటే దేవుడు పని చేస్తున్నారు, మరి మీరు దెయ్యం పని చేస్తున్నారా? ఇప్పుడు మీరంతా దెయ్యం పని చేస్తున్నారా? ఏం చేస్తున్నారు మరి మీరు మిగతా వాళ్ళంతాను? మీరంతా రాజులని యాజక సమూహం అని దేవుడు అంటుంటే నాకు చాలామంది అంటారు అన్నమాట, మీరు దేవుడు పని చేస్తున్నారు, మీరు వాక్యం చెప్తారు కాబట్టి మిమ్మల్ని ఎవరైనా బ్లెస్ చేస్తారు. నేను వాక్యం చెప్తున్నాను, మరి చాలామంది చెప్తారు కదా వాక్యాలు, మీరు కూడా చెప్తారు కదా స్టేజ్ ఎక్కి చెప్పమంటే. వాక్యం చెప్తున్నందుకు బ్లెస్ చేయట్లేదు అక్కడ. దేవుడు వాళ్ళకి చెప్పాడు కాబట్టి, దేవుడు వాళ్ళని ప్రేరేపించాడు కాబట్టి పలానా వ్యక్తిని బ్లెస్ చేయాలి, ఇది పలానా వ్యక్తికి చెయ్యి. మనుషుడు అస్సలు ఎవరి మాట అండి, దేవుడు ప్రేరేపిస్తే కానీ, దేవుడు వాడి హృదయంలో పెడితే కానీ ఆ కార్యం వాళ్ళు చేయలేరు. కాబట్టి నువ్వు దేవుని ఎంతగా ప్రేమిస్తున్నావో, నువ్వు దేవునికి ఎంతగా కనెక్ట్ అయ్యావో, అప్పుడు దేవుడు ఏం చేస్తాడు? ఇతరులను ప్రేరేపిస్తాడు, ఇతరులను ప్రోత్సహిస్తాడు. హల్లెలూయా. నన్ను ప్రేమించే వాళ్ళని ఆస్తికర్తలుగా చేస్తాను. ఎక్కడి నుంచి వస్తుంది ఆస్తి? ప్రేరేపిస్తాడు దేవుడు ఎవరో ఒకరిని. హల్లెలూయా. కాబట్టి ప్రియులారా, ఈ వాక్య వెలుగులో నడిపించబడ్డారని నమ్ముచున్నాను. సత్యం మిమ్మల్ని స్వతంత్రంగా చేస్తుంది. బలపరచబడ్డారా? సత్యం మిమ్మల్ని స్వతంత్రంగా చేసి నడిపించి అనేక మందికి దీవెనకరంగా ఉండటానికి మరి పరిశుద్ధాత్మ దేవుడు వెలుగులో నడిపించాలని. తెలిసినంత మాత్రాన్ని సరిపోదు, పలకాలా, నోటితో ఒప్పుకోవాలా, హృదయంలో విశ్వసించాలి. కాబట్టి ఈరోజున కన్ఫెషన్స్ చేస్తూ ఉన్నారు, చాలా ఒప్పుకుంటున్నారు. థ్యాంక్ యూ జీసస్ అని 2 4 అన్నట్టుగానే ఎక్కల్లా చదివేస్తున్నారు చాలామంది. హృదయంలో దాన్ని విశ్వసించడం లేదు. ఏదైతే పలుకుతున్నావో చిత్రాన్ని చూడట్లేదు, ఏదైతే పలుకుతున్నావో ఆల్రెడీ జరిగినట్టుగా నువ్వు దాన్ని ఏమంటారు, హృదయంలో సంపూర్ణమైన నిశ్చయత రావట్లేదు. నేను ఏదైనా పలుకుతాను అనుకోండి, థ్యాంక్ యూ చేసి నాకు 2 స్పీకర్లు ఇచ్చినందుకు కొనాలంటే 2 స్టాండ్లు, స్పీకర్లు మొన్న కొన్నాను, స్టాండ్లు ఏమో 4 నెలల క్రితం కొన్నాను. ఎవడన్నా స్టాండ్ ముందు కొనుక్కుంటాడా? అంటే గేదెని కొన్నాక కన్నుని కొంటారు, అంటే గేదెని కొన్నాక తాడుకుంటారు. నేనేం చేశాను, తాడేమో 3 నెలల ముందు కొన్నాను, గేదెని ఇప్పుడు కొన్నాను. అంటే ఏంటి? ఖచ్చితంగా తాడు ఉన్నదంటే గేదె ఉంటుంది. అలాగే ఇక్కడ స్పీకర్లు పెట్టుకునే స్టాండ్లు ఎంత ఉంటాయి? 1000-1500 ఉంటాయి. కానీ ఒక్కో స్పీకర్ 70,000 ఉంటుంది కొనాలంటే. చూసారా? అది కొంటకు టైం పడుతుంది పెద్దది. కాబట్టి చిన్నదాని ముందు చిన్న పని నువ్వు చెయ్యి. లాజరు సమాధిలో ఉన్నప్పుడు దేవుడు ఏమన్నాడు? అయ్యో రాడుని తొలగించండి అయ్యా, లాజర్ నేను రప్పిస్తాను. ఏంటంటే లాజర్తో రాడుని తొలగించడం కష్టమా, లాజర్ని రప్పించడం కష్టమా? ఏముంది, 4 కలిస్తే రాడు పక్కకి గంటేస్తారు, అయిపోయింది. ఈజీ పని నీకు చెప్తాడు దేవుడు, కష్టమైన పని అని చేస్తాడు. నువ్వు చేయగలిగింది నువ్వు చేస్తే, నువ్వు చేయలేని దేవుడు చేస్తాడు.
నువ్వు చేయగలిగింది నువ్వు చేస్తే నువ్వు చేయలేని దేవుడు చేస్తాడు. హల్లెలూయా, థ్యాంక్ యూ జీసస్. కాబట్టి రాడుని తొలగించడం మనుషుల పని, చేసేస్తారు. చచ్చిపోయిన బాడీని లేపడం మనుషుల పని కాదు, మనుషుల వల్ల కాదు, అది దేవుడే చేశాడు. మళ్ళీ లాజర్ని బతికించి బయటికి తీసుకొచ్చి దేవుడు అన్నాడు కట్లు మీరు ఇప్పుకోండి అంటున్నాడు. దేవుడు ఎలాగంటే కట్లు ఊడిపడిపోతాయి కదా, అంటే మీరు చేయగలరా పని, కట్లు ఇప్పడం మీ పనే కదా, ఈజీ కదా. సో నువ్వు చేయగలిగిన పని దేవుడు చేయడు, నువ్వు చేయలేని పని దేవుడు చేస్తాడు. కాబట్టి ఈరోజున నువ్వు విశ్వసించగలుగుతావు, నువ్వు పలకగలుగుతావు, నువ్వు ఇవి చేసినట్లయితే సూపర్ న్యాచురల్ మెరకల్, మహాద్భుతాలు దేవుడు చేస్తాడు. కాబట్టి నేను స్టాండ్స్ కొనగలను ఈజీగా కొనేసాను, కానీ బాక్సులు కొనడం కష్టం. అది నా సామర్థ్యం కాదు. సైలెంట్గా ఉన్నాను, కనిపెడతా ఉన్నాను, సహిస్తూ ఉన్నాను. థ్యాంక్ యూ జీసస్. ఏంటి ఆ యొక్క స్టాండ్లు ఖాళీగా ఉన్నాయి, అయిపోయింది, వచ్చేసింది. స్టాండ్ల మీదకి బాక్సులు వచ్చేస్తాయి. హల్లెలూయా, థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ జీసస్. స్పీకర్స్ వచ్చేసాయి. కాబట్టి మన యొక్క విశ్వాసం, నీవు దేన్ని చేయగలదు దాన్ని ఖచ్చితంగా చేయి, పర్ఫెక్ట్గా చేయి, మిగిలినటువంటి దేవుడు చేస్తాడు. బ్రదర్ మాకు అసలు ఎంత అప్పు ఉన్నదంటే, ఎంత సమస్య ఉందంటే, ఎంత ఇబ్బంది ఉందంటే, చాలామంది భరించలేక ఫోన్ చేస్తున్నారు నాకు. హల్లెలూయా. హృదయంలో విశ్వసించండి, చిత్రం కలిగి ఉండండి. ఏదైతే నీకు సమస్యగా భావించో పరిష్కారం కళ్ళు మూస్తే ఎస్, ఎవరైతే నీకు అప్పు ఉన్నారో, నువ్వెవరికి తప్పు ఉన్నావు వాళ్ళంతా కూడా సమృద్ధిగా తీరిపోయిందని చెప్తున్నట్లుగా చూడండి. ఖచ్చితంగా అటువంటి కృపచేత దేవుడు మేము నడిపించి బలపరచును గాక. ఆమేన్. బలపరచబడ్డారా? హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక.